కన్నీటి ప్రార్థన దేవుని మనస్సును కరిగించి దేవుని దీవెనలు రప్పించేటువంటి అతి శక్తివంతమైన ప్రార్థన ప్రియులారా. కన్నీటి ప్రార్థన దేవుని మనస్సును కరిగించి దేవుని దీవెనలు మన కొరకై వెంటనే దిగొస్తాడండి. దేవుడు మన కొరకై వెంటనే దిగొస్తాడు. మీకు అందరూ చెప్తున్న 2 స్పెషల్ ప్రేయర్స్ అండి. ఒకటి కన్నీటి ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన. చాలా పవర్ఫుల్ ప్రేయర్స్ అండి, చాలా పవర్ఫుల్ ప్రేయర్స్. చేసి చూడండి. కాకపోతే కొంతమందికి ఇది అలవాటు ఉండదు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుందండి. ఇవి 2 కూడా చాలా శక్తివంతమైన ప్రార్థన. దేవుని కుమారుడైన యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఈ వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చదువుకుంటామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని తీసుకుంటే ఈ సత్యాన్ని మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. యేసట ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో కన్నీటితో ప్రార్థన చేశాడు. తనకి రక్తం చెమట బిందువులలాగా భూమి మీద పడటాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, స్వయాన యేసు ప్రభువే మరొక చోట నిట్టూర్చి ప్రార్థన చేశాడు. ఏ సందర్భంలోనండి? యెరూషలేము వైపు చూచి నిట్టూర్పుతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా, నీవు ఇప్పుడైనాను మారు మనసు పొందుతావని ఆశించితిని. అర్థమవుతుందా? కానీ ప్రయోజనము లేదు. యెరూషలేము పశ్చాత్తాపము కొరకే ప్రార్థన చేశాడు. ఈ రోజున ఏం జరుగుతుంది యెరూషలేములో? ఈ రోజున ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో మనందరే తెలుసు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేని కొరకై యేసు ప్రార్థన చేశాడు? ఆ ప్రజలు మారు మనసు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని స్వయముగా దేవుని కుమారుడైన యేసు ప్రభువే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మారు మనసు పొందాలని, పాపాన్ని విడవాలని కన్నీటితో మన కొరకై ప్రార్థన చేశాడు. ఒకటైతే రెండవది, యేసు ప్రభు ఎందుకు కన్నీటితో ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు అంటే పాపము యొక్క శాపాన్ని చూసినప్పుడు కన్నీరు కార్చాడండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేన్ని చూసినప్పుడు అండి? పాపము వలన వచ్చేటువంటి శాపాన్ని చూసినప్పుడు యేసయ్య కన్నీరు కార్చాడు. పాపం యొక్క వేతనం ఏంటి? మరణం. మరణాన్ని చూసినప్పుడు యేసు ప్రభు కన్నీరు కార్చాడండి. ఎస్, తన స్నేహితుడు చెప్పారు ఇందాక, తన స్నేహితుడు అంటే లాజరు మరణించినప్పుడు అది పాపం యొక్క వేతనం అని తెలిసి దానిని బట్టి సైతాను యొక్క ఆ యొక్క వేతనంగా ఆయన చూసి సైతాను తన బిడ్డలను పీడిస్తున్నప్పుడు యేసయ్య కూడా ఆ పాపము యొక్క వేతనాన్ని చూసి కన్నీరు కార్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు లాజరును ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగాను. ప్రభువు వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కన్నీరు కార్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కన్నీరు కార్చాడండి యేసు ప్రభు? ఎందుకు కన్నీరు కార్చాలి అక్కడ? ఒకటి, పొరుగు వారితో ఆయన కూడా సఖ్యత చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎంపతి విత్ అదర్స్. వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళతో పాటు ఆయన కన్నీరు కార్చాడు. ఒకటి, వేరే వాళ్ళ బాధను పంచుకోవటం. వేరే వాళ్ళ బాధను ఏం చేస్తున్నారు? పంచుకుంటున్నారు.
ఒక గ్రామంలో ఒక చిన్న పాప ఉంది. ఒక గ్రామంలో ఒక చిన్న పాప ఉంది. 4వ తరగతి చదువుతుందండి. ఎన్నో తరగతి? చిన్నారి బిడ్డ, అంత వయసు, ఇంకా చిన్న పాప, పెద్ద పాప. ఒక రోజున ఆ పాప స్కూల్ నుంచి బాగా లేటుగా వచ్చింది ఇంటికి. స్కూల్ నుంచి బాగా లేటుగా వచ్చింది. లేటుగా వచ్చేసరికి అప్పటికే వాళ్ళ నాన్న టెన్షన్తో ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్న చాలా టెన్షన్తో ఎదురు పిల్లగా రాలేదు ఇంటికి. సహజం కదండి. చాలా దగ్గర పొద్దుగుకే సమయం అన్నమాట, చీకటి పడే సమయం. చివరికి ఎదురు చూడగా చివరికి ఆ చిన్నారి పాప మరి ఇంటికి తిరిగి వచ్చింది. వెంటనే వాళ్ళ నాన్న గద్దిచ్చాడు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? మేమందరం టెన్షన్తో చచ్చిపోతుంటే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అని గద్దించాడు. గద్దించేసరికి ఆ పాప ఏడవటం మొదలుపెట్టింది. పాప ఏం చేసింది? ఏడవటం మొదలుపెట్టింది. సరే, ఏడ్చింది ఆపి, ఇంతకు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని అంటే, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే నేను నా ఫ్రెండ్ను ఓదార్చటానికి వెళ్ళానని చెప్పింది ఈ పిల్ల. నా ఫ్రెండ్ని ఏం చేయడానికి వెళ్ళా? ఓదార్చటానికి, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చటానికి వెళ్ళానని చెప్పింది. ఈ తండ్రికి ఇంకా కోపం వచ్చింది. నువ్వు ఓదారుస్తావా? నీ వయసు పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు, నీకు ఓదార్చటం కూడా తెలుసా? అసలు ఓదార్చడం అంటే ఏందో తెలుసా? ఏం చేసావు చెప్పు, నువ్వు ఎలా ఓదార్చావు చెప్పు. కోపంతో ఉన్నాడు. ఎందుకంటే బిడ్డకి ఏమైనా అయిందేమని బాధ అప్పుడు దాకా. ఆ చిన్నారి బిడ్డ అన్నది, డాడీ నాకు ఎలా ఓదార్చాలో తెలియదు, నిజంగా నువ్వు అన్నట్టు. కానీ నేనేం చేశానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నా ఫ్రెండ్ అను వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నేను కూడా వాళ్ళతో కలిసి ఏడ్చాను డాడీ అని చెప్పింది. నేను కూడా వాళ్ళతో కలిసి ఏం చేశాను? ఏడ్చాను డాడీ అని చెప్పింది. తండ్రి వెంటనే బిడ్డను దగ్గర తీసుకొని, అమ్మా క్షమించమ్మా, నువ్వు పెద్దోళ్ళ కంటే ఎక్కువగా ఓదార్పునివ్వగలిగావు. పౌలు గారు అంటారు, పిల్లారా, నేను ఆనందముతో ఉన్నటువంటి వారితో ఆనందించాను, కన్నీరు కార్చే వారితో కలిసి కన్నీరు కార్చాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు ఇక్కడ ఈ వాక్యములో లాజరు మరణించినప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకనంటే వేదనతో ఉన్నటువంటి వారికి, బాధనతో ఉన్నటువంటి వారికి ఒక ఓదార్పునివ్వడానికి. లాజరు కుటుంబాన్ని యేసయ్య ప్రేమించాడు. లాజరు కుటుంబముతో ఆయన కలిసి ఉన్నాడు. మార్తా, మరియా, లాజరు కుటుంబంతో ఆయన ఆ బెతానీ గ్రామంలో ఆయన ఉన్నాడు, వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈనాడు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను శ్రమలతో ఉంటే, నీవు నేను బాధలతో ఉంటే, నీవు నేను కన్నీటితో ఉంటే ఆయన హ్యాపీగా నవ్వుకునే దేవుడు కాడండి. ఆయన కూడా మన బాధలలో పాలు పంచుకునే దేవుడు. ఈ రోజున మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా కన్నీరు కారిచ్చింది అంటే మన బాధలలో, మన కన్నీటిలో, మన వేదనలో ఆ తల్లి కూడా పాలు పంచుకుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మన బిడ్డలు బాధలలో ఉంటే మనము కూడా ఆ బాధలలో పాలు పంచుకుంటామండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య లాజరు మరణించినప్పుడు కన్నీరు కార్చాడు. మొదటిగా వారితో కలిసి వారి బాధలలో పాలు పంచుకున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటాం, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి, చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, వేదనతో ఉన్నటువంటి వారితో ఆయన కూడా వారిని ఓదార్చటానికి కన్నీరు కార్చాడు. రెండవది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా,
పాపం వలన నా బిడ్డలు ఆధ్యాత్మికంగా మరణం పాలవుతున్నారే. అర్థమవుతుందండి? పాపం వలన నా బిడ్డలు ఆ పాపం యొక్క వేతనం అనేటువంటి మరణం పాలవుతున్నారే అనేటి వేదన మనకక్కడ కనబడుతుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ ఈ సందర్భంలో ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు యేసయ్య దగ్గర కన్నీరు కార్చారండి. 2 స్త్రీలు, 3 కార్చారనుకోండి, పాపాత్మురాలు ఉంది, చాలామంది కాదు, కానీ 2 స్త్రీల గురించి మీ ముందు ఉంచుతాను ఇప్పుడు ముఖ్యంగా. ఎవరు అంటే, కుమారుడు చనిపోయినప్పుడు ఒక తల్లి విధవరాలు, పాపం ఆ తల్లి యేసయ్య ఆ దారి గుండా వెళుతుండగా కన్నీరు కార్చిందండి. అర్థమవుతుందా? వెంటనే యేసయ్య కరిగిపోయాడు. ఏమయ్యాడు? యేసయ్య కరిగిపోయాడు. కన్నీరు కార్చినటువంటి వారిని చూచి, ఆ కన్నీటి ప్రార్థనను చూచి యేసయ్య కరిగిపోయాడు. మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? నాయీను వితంతువు. నాయను వితంతువు తన కుమారుడు మరణించినప్పుడు కన్నీరు కారుస్తూ ఉంది. యేసయ్య అది చూసి జాలిపడి మరణించినటువంటి ఆ కుమారుణ్ణి జీవంతో లేపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్తలో ఈ విషయాన్ని మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాయను వితంతువు యొక్క కుమారుణ్ణి జీవంతో లేపటాన్ని మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులు గొప్ప జనసమూహములను ఆయనను వెంబడి వెళ్ళుచుండెను. యేసు ఆ గ్రామం ముఖద్వారమున ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున ఒక వితంతువు యొక్క ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏం చేస్తుందండి? ఆ తల్లి పాపం ఏడుస్తూ ఉందండి. ఏడుస్తున్నటువంటి ఆ తల్లితో యేసయ్య ఏమన్నాడు? తల్లి ఏడవద్దమ్మా, ఏడవద్దని చెప్పి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే మరణించినటువంటి ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలలో అన్ని ప్రార్థనలు శక్తివంతమనియ. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రార్థనని ఒక్కొక్క సందర్భంలో మనం వాడతాం. మనకు తెలియకుండానే మనం వాడతామండి. మనకు తెలియకుండానే మనం దేవుడు మన జీవితంలో మేలు చేశాడనుకో సంతోషంగా వచ్చి కృతజ్ఞతా దివ్య బలి పూజను అర్పిస్తాం. ఏం చేస్తామండి? కృతజ్ఞతా దివ్య బలి పూజను అర్పిస్తాం. అదొక సంతోషం. అర్థమవుతుందా? స్తుతి ప్రార్థన దేవుడికి ఇప్పటి వరకు మనం స్తుతి ప్రార్థన చేస్తాం. కానీ ప్రియులారా, మరలా చెప్తున్నానండి, కన్నీటి ప్రార్థన అత్యంత శక్తివంతమైన ప్రార్థన. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు కూడా అడిగావు దేవుడి ఇవ్వట్ల కొన్నాళ్ల పాటు అంటే అలాగనేసి మన కన్నీరు రాకపోయినా తెచ్చుకొని అంటాం కాదండి. అది ఏమంటారంటే ఫారిజేయిక్ ప్రేయర్ అంటారండి. అది అలా కాదండి నేను మాట్లాడి, దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ మిస్అండర్స్టాండ్, నన్ను అపార్థం చేసుకోమాకండి. నిజంగా హృదయ వేదనతో కూడిన ప్రార్థన గురించి మాట్లాడుతున్నానండి. హృదయపు లోతులలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన గురించి మాట్లాడుతున్నా ప్రియులకు దేవుని. ఇదిగో కుమారుడు మరణించినప్పుడు కన్నీటితో ఆ తల్లి ప్రార్థన చేయగా దేవుడు ఆ తల్లి ప్రార్థనని ఆలకించాడు. మొదటి స్త్రీ. రెండవ స్త్రీ ఇంతకు ముందు మనం చదువుకున్నాం ప్రియులారా, యోహాను సువార్త
11వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యానికి ఒక్క వాక్యాన్ని మనం ముందు చదివితే అక్కడ మరొక వ్యక్తి అక్కడ కన్నీరు కార్చటం చూస్తాం పిల్లలు. 33వ వచనం చదువుకుందాం. ఆమెయు, ఆమె అంటే ఎవరు అక్కడ? చెప్పండి గట్టిగా. మార్తమ్మ అండి. ఎవరండి? ఎవరి కోసం ఏడుస్తుంది? తమ్ముడు లాజరు కోసం ఏడుస్తుందండి. కనికరించాడు యేసు ప్రభు. సహోదరి తమ్ముడు కోసం ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆ తల్లి ప్రార్థనకి, కన్నీటి ప్రార్థనకి కరిగిపోయాడు దేవుడు. ప్రియులారా, ఈ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, మహిమ కలిగిన ప్రార్థన, దేవుని మనస్సును కరిగించి మనకు దీవెనలను తీసుకొని వచ్చేటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన. బైబిల్ గ్రంథములో ప్రియులకు దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన చేసినటువంటి వాళ్ళని మనం చూస్తాం. దేవుడు మహా గొప్ప అద్భుతాలు చేశాడండి. కన్నీటి ప్రార్థన జరిగినప్పుడు మహా గొప్ప అద్భుతాలు చేశాడండి. చాలా ఉన్నాయి, మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరియ తల్లి కన్నీటి ప్రార్థన మనందరి కొరకై. ఎందుకోసం అంటే మన పాపాలు మన్నించబడాలి, మనం ప్రాయశ్చిత్తము చెందాలి, పాప సంకీర్తనము చెయ్యాలి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, కొంతమంది పాప సంకీర్తనము అసలు అవసరం లేదు, మనుషుల దగ్గర మనం పాప సంకీర్తనం చేయటం ఏందనని వితండ బోధనలు చేస్తున్నారండి. అది ఒక ఎత్తు. రెండవది, క్రైస్తవులమైన మనం, మీరు నొచ్చుకున్నా కానీ చెప్పాల్సింది చెప్తానండి, కథోలికులమైన మనం కొన్నిసార్లు మేము కూడా దానికి బాధ్యులమండి. గురువులం కూడా మేము దానికి బాధ్యులం, ఒప్పుకోవాలండి. పాప సంకీర్తనలో కూర్చోట్లేదండి, క్షమించండి. మరియ తల్లి యొక్క కన్నీరు దేనికి గురుతు అంటే, గురువులు పాప సంకీర్తనలో కూర్చోవాలని ఒక ఎత్తు అయితే, రెండవది ప్రియులారా, రెండవది ముఖ్యమైనటువంటిది, మనందరం హృదయ పరివర్తన చెంది పాప సంకీర్తనము ద్వారా, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారము ద్వారా మన పాపాలని దేవుని సన్నిధిలో అంగీకరించి పాప క్షమాపణ పొందుకొని దేవుని దీవెనలు పొందుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది జరగాలి, ఇది జరగాలి. మరియ తల్లి ఎక్కడ దర్శనమిచ్చినా కానీ చెప్పేటువంటి సత్యం ఇదేనండి, పాపులు హృదయ పరివర్తన చెందాలి, పాప సంకీర్తనాలు జరగాలి. ఇది అవసరం. మరియ తల్లి నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆ తల్లి కన్నీరు కారుస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేడుకుందాం. ఆ మరియ తల్లి కన్నీటిని చూచైనా కానీ మన పాపాల కొరకే మనం ప్రాయశ్చిత్తపడదాం. ఈ సందేశం మరలా చెప్తున్నాను, మరియ తల్లి యొక్క సందేశం ఒక నీ కోసం, నా కోసం మాత్రమే కాదు. ఈ సందేశాన్ని ఆలకించినటువంటి ప్రతి బిడ్డ గురించి కూడా ఆ తల్లి కన్నీరు కారుస్తుందండి. ఇకనైనా ఆ యొక్క దేవుని సన్నిధికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ దేవుని యొక్క కృపను పొందుకోవటానికి, దేవుని యొక్క అద్భుత శక్తిని ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లి పాదాల సన్నిధిలో చేరి పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఆ తల్లి మహాశక్తిమంతురాలు, ఆ మరియ తల్లి మహాశక్తి స్వరూపురాలు. ప్రియులారా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, తల్లి అడిగితే, అమ్మ అడిగితే కొడుకు కాదనడండి. ఆ మరియ తల్లి అడిగితే యేసయ్య ఎప్పుడూ కూడా కాదనడు. ప్రియులారా, ఆ ప్రభువుని వేడుకుందాం. మన కుటుంబాలని మరియ తల్లి ద్వారా యేసు ప్రభువుకు సమర్పించుకుందాం. మరియ తల్లి ద్వారా యేసయ్యకి సమర్పించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఆ మరియ తల్లి ద్వారా దేవునికి సమర్పించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి పిల్లారా, మనకి ఎక్కువ సమయం లేదు. అందరూ కూడా మోకరించటానికి ప్రయత్నం చేయండి ప్రియులకు దేవుని. మొదటిగా ఆ యేసు ప్రభువుని వేడుకుందాం. ఆ యేసు ప్రభు మనందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. దావీదు కుమార యేసయ్య కరుణించయ్య, ఆ యేసయ్య మనందరినీ కూడా స్వస్థపరచమని, దీవించమని, ఆ మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ కూడా దీవించమని ఆ దేవాది దేవుని ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ముగింపు సమయంలో వేడుకుందాం. ప్రియులారా, విశ్వసించటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఈ సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ తల్లి పాదాల సన్నిధిలో చేర్చి మనందరం దీవించబడాలని
మనందరం ఆశీర్వదించబడాలని, పాపమనే అడ్డుగోడను తీసివేసి తన యొక్క శ్రేష్టమైనటువంటి, తన యొక్క అతి ఉపయోగకరమైన దీవెనను మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ప్రభువును ప్రార్థన చేసుకున్న యేసయ్యా, నన్ను దీవించయ్యా. నీ అమ్మ, నీ తల్లి అయినట్టు మరియ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా నీ సన్నిధిలోనికి వచ్చినట్టు నీ బిడ్డలందరిని దీవించయ్యా. బిడా, నీ బాధ, నీ కష్టం, నీ కన్నీరు ఏదైనా కానీ ఆ మరియ తల్లికి సమర్పించుకో. ఆ మరియ తల్లి ద్వారా యేసయ్యకు సమర్పించుకో. అనారోగ్యంతో బాధపడుతున్నావా? కుటుంబంలో సమస్యలతో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా వెనకబడిపోయి ఉన్నావా? దేవునికి దూరం అయిపోయి ఉన్నావా? వేడుకో, ఇది సమయం బిడ్డ. ఆ తల్లిని వేడుకో, ఆ తల్లి ద్వారా యేసయ్యను వేడుకో. అమ్మా తల్లి మరియ మాత, మా కోసం ప్రార్థించమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థించమ్మా, మా బిడ్డల కొరకై ప్రార్థించమ్మా, మా సంఘము కొరకై, మా గురువుల కొరకై, మా పాపుగారి కొరకై ప్రార్థన చేయి తల్లి. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు. మరియ తల్లి మన ప్రార్థనను ఆలకించి తన కుమారుని సన్నిధిలో ఉంచేటువంటి గొప్ప తల్లి. ఒకవేళ నిన్ను అడిగి ఉంటారు ఎవరైనా కానీ, అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని అడిగి ఉంటారు. ప్రియులారా, ఈ సమయంలో నేను ముఖ్యంగా ఎవరైతే మరి నా ద్వారా ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా ప్రార్థన చేయి బిడ్డ. ఇది అద్భుతమైన సమయం, ఆశీర్వాదకరమైన సమయం, దేవుని దీవెనలు పొందుకునే సమయం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొందుకునే సమయం. విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రార్థన చేయి బిడ్డ. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కోరికలని, మీ తలంపులని, మీ ఉద్దేశాలని ఆ మరియ తల్లి పాదాల సన్నిధిలో ఉంచి యేసయ్య పాదాల సన్నిధికి చేర్చమని వేడుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి పిల్లారా. మీకు తెలిసినటువంటి వారు ఎంతో మంది అడిగి ఉంటారు నిన్ను, అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా, అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని వేడుకొని ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ప్రార్థన చేయమని ఉంటారు. అదిగో వారి కోసం ప్రార్థన చేద్దాం. పిల్లలు లేనటువంటి వారు ప్రార్థన చేయమంటారు, వాళ్ళని సమర్పించుకుందాం పిల్లారా. మన బాధ్యత పిల్లారా, మన తోటి వారి కోసం ప్రార్థన చేయడం, మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేద్దాం. యుద్ధాలు జరిగే ప్రాంతంలో శాంతినివ్వమని అమ్మా తల్లి మరియ మాత నీ కుమారుని సన్నిధిలో వేడుకోమ్మా. ఆ దివ్య ప్రసాద ప్రభు సన్నిధిలో వేడుకోమ్మా. శాంతిని, సమాధానాన్ని ప్రసాదించు తల్లి. వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, వేడుకుందాం. ఆ రక్తస్రావ రోగి వలె, అత్రవ ప్రక్కనటి గుడ్డివాడి వలె, దావీదు కుమారా యేసయ్యా మమ్ము కనికరించయ్యా, మా కొరకు ప్రార్థన చేయి తండ్రి అని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేద్దాం బిడ్డలారా, వేడుకుందాం. అందరము చేతులు జోడించి భక్తితో, విశ్వాసముతో మనం ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నిటినీ కూడా 3 సార్లు మరొకసారి మంగళవార్త జపాలను జపించుకుంటూ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనను, స్తుతియను, స్తోత్రమును, నమస్కారము కలుగును గాక.